హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన గోదావరి చేతుల మీద చేపల పులుసు ఎంత బాగుంటుందో చేపల ఇగురు కూడా అంతకన్నా ఎక్కువ బాగుంటుంది. గోదావరి జిల్లాల వాళ్ళు చేసే చేపల పులుసు నాకు తెలిసి ది బెస్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళ చేతిలోనే ఆ మహత్యం ఉంటుందో, వాళ్ళు చేసే విధానంలోనే ఆ గొప్పతనం ఉంటుందో తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అమ్మగారు చేసే చేపల ఇగురు అనమాట. ఆ స్టైల్లో నేను చేయబోతున్నాను. ముందుగా చేపల్ని మనం శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని మనం ఇలా ఉల్లిపాయని పేస్ట్ చేసి వేసుకోవాలన్నమాట. నా దగ్గర 1.5 kg ఉంది. సో దానికోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక చిన్న ఉల్లిపాయ నేను పేస్ట్ చేసి వేసాను. ఇలా దీనిలోనే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ వేద్దాము అని చెప్పి జీలకర్ర వేయలేదు. సో ఇలా పేస్ట్ వేసి దీనిలోనే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో ఈ ఉల్లిపాయ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనే కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కావాలనుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు, బట్ నేనైతే లాస్ట్లో వేస్తాను. పచ్చిమిర్చి అలా కలిసిపోయి బాగా మగ్గిపోతే నాకు ఇష్టం ఉండదు అనమాట. సో అందుకని నేను లాస్ట్లో వేస్తాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు. దీనిలో నేను కరివేపాకు వేసాను. అలాగే సరిపడా కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ఫిష్ మసాలా అది ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. గరం మసాలా అనమాట. ఇవన్నీ వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేపలు కూడా వేసేసుకోవాలండి. ఈ చేపల్ని ఇప్పుడే గరిటతోటి మొత్తం ఆ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేలా కలుపుకొని దీనిలోనే కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టుకోవాలి. చేపల ఈగురులోనూ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి, మీరు చూసుకుని వేసుకోండి. చూసారు కదండి, ఇలా మనం ఉడికించుకోవాలి. మూత తీసాక ఇలా ఉంటుంది. మనం చేపలను అయితే గరిటతో ఇప్పుడైతే కలపకూడదు, స్టార్టింగ్లోనే కలుపుకోవాలి. క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్ తోటే ఇలా గిన్నె పట్టుకుని తిప్పుకోవాలన్నమాట. కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇగురులో వాటర్ అనేది కొంచెం తక్కువే పడుతుందండి. ఇలా మూత పెట్టేసి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి మనం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అస్సలు గరిట అనేది యూజ్ చేయదు. యూజ్ చేస్తే కనుక చేప ముక్క అనేది విడిపోతుంది. ఇలాగా క్లాత్ తోటే తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు మన ఇగురు అనేది తెలుస్తుందండి, ఇగిరింది అని చెప్పి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకుంటే చేపల ఇగురు రెడీ అయిపోయినట్టే. పులుసు కన్నా ఇగురు అనేది డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో.